వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి నిత్యావసర కిట్లు కూడా అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ విజయవాడకు సంబంధించి వరదలు చిక్కున్న ప్రతి ఒక్క బాధితుని కావచ్చు, వాళ్ళు పేద కుటుంబం కావచ్చు, ధనిక కుటుంబం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి తేడాలు చూపించకుండా అందరికి కూడా నిత్యావసర కిట్లు మాత్రం అందిస్తాం, రాయితీ మీద కూరగాయలు కూడా అందిస్తామనే విధంగా కూడా ఆయన చెప్పారు. కొంతమంది ఇదే అదునుగా తీసుకొని డబ్బులు సంపాదించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాయితీ మీద కాకుండా రేట్లు పెంచి ఎవరైనా అమ్మారనుకో, అది కూరగాయలు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి దాని మీద కూడా ఇదే అదునుగా చూసుకొని ఎవరైనా డబ్బులు సంపాదించాలని ఒక దురుద్దేశంతో ఇలాంటి పనులకు పాల్పడితే వాళ్ళ మీద కూడా నిత్యావసర కేసు కింద కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సో మరి అక్కడ వరదల్లో ఎవరైతే చిక్కున్నారో ఇప్పుడిప్పుడే వరద కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఏవైతే ఇల్లు బయటకు వచ్చాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి గ్యాస్ రీఫిల్లింగ్ కావచ్చు, లేకపోతే డోర్లు పాడైపోయిన అవి కావచ్చు, ఇంట్లో నిత్యావసర వస్తువులు బట్టలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, బీరువాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా అంటే శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మేము కూడా మా తరపు నుంచి అగ్నిమాపక సిబ్బంది ద్వారా వాహనాల ద్వారా కూడా మీ ఇంట్లో ఉన్న బురదలన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నాము. ఇప్పటికీ 50కి పైగానే అగ్నిమాపక యంత్రాలను కూడా తీసుకొచ్చాం. వాటి ద్వారా సుమారుగా ఒక్క రోజుకి 200 నుంచి 300 ఇళ్లలో శుభ్రం చేస్తున్నాం బురదంతా కూడా. ఇంకా 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు కూడా తీసుకొస్తాము. వాటి ద్వారా కూడా ఇంకా ఈ చర్యలనేటి కూడా వేగవంతం చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. మీరు కూడా మీ వంతు సహాయాన్ని కూడా అందించండి. చాలా మంది అధికారులు అంటే ఓన్లీ పేద కుటుంబాలే కాకుండా అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళి వాళ్ళు కూడా చాలా మటు కోల్పోయారు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చి సేవలు అందిస్తున్నారు. వాళ్ళని కూడా అభినందించడం ఖచ్చితంగా అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. సో ఒక విధంగా చూసుకుంటే అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా మటుకు వాళ్ళ బట్టలు కాదు కదా, ఓన్లీ ఇల్లు మాత్రమే మిగిలిపోయింది. కొంతమంది ఇల్లు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు కూడా చాలా మటుకున్నాయి. సో వాళ్ళకు సంబంధించి ఈ రోజు నుంచి నిత్యావసర సరుకుల కిట్లు కావచ్చు, అందులో ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. అంటే తినడానికి పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, షుగర్ కావచ్చు, అంటే బియ్యం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటితో పాటు వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందిస్తాం. కాకపోతే కొంతమంది మనకు ఉద్యానవనానికి సంబంధించి అధికారులను కూడా ఆయన ఆదేశించాడు. అంటే చాలా మటుకు ఎక్కువ క్వాంటిటీలో కూరగాయలను కూడా తీసుకురండి, వాటిని కూడా రాయితీ మీద ఇవ్వండి. ఎవరైనా అదునుగా తీసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ప్రయత్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాము అనే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే కరాఖండిగా చెప్పేశాడు. సో మరి నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ విధంగా అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం మాత్రం ఆయన తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తున్నారు. సో అదే విధంగా సహాయం అందించడం అనే విధంగా కూడా ఒక క్యూఆర్ కోడ్ ని పంపినప్పుడు దాదాపుగా ఒక్క రోజులోనే సుమారుగా ₹1,00,00,000 పైగానే, అంటే ₹1,00,00,000 దగ్గర వరకు డబ్బులు వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక్క రూపాయన కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందనే విధంగా కూడా ఆయన అందరినీ కూడా కొనియాడారు. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఈ నిత్యావసర కిట్లు అనేవి కూడా అందరికీ అందాలి, అందరికి అందే విధంగా అధికారులు స్పందించాలనే విధంగా కూడా అందరినీ ఆదేశించడం జరిగింది.